ఇప్పుడు మీరు అన్నారు నాకు మనసులోకి ఏది రాదు వస్తే పోదు అని చెప్పేసి. మరి లాస్ట్ సీజన్లో కొన్ని వచ్చినట్టు ఉన్నాయి, పోయినాయి. అంటే మాకు లాస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 ప్రకారం కొన్ని కనపడినాయి. పెద్దగా నాతో గొడవ పడిన వాళ్ళు ఎవరు, మీరే అందరితో గొడవ పడ్డారు. అంత అంటే హౌస్లో సిచ్యువేషన్ అయితే ఆ సిచ్యువేషన్ అక్కడ ట్రిగ్గర్ అయ్యి అలా చేయడం తప్ప మరి జన్మలుగా పగలవించేసుకొని చేసే అవకాశాలు అయితే అంటే అంత క్యారీ ఫార్వర్డ్ చేసే అయితే ఏముండవు. కాదు సార్, అంటే మీకు అమ్మరకి ఉన్న అనుబంధం మాకు అంతకుముందు వేరే విధంగా తెలుసు. అంటే బాగా ఒక బ్రదర్లీ బాండింగ్ లాగా. తర్వాత ఎందుకు పాపం బిగ్ బాస్ హౌస్లో అదే చేశారు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ షోలో కనపడి ఇంకా వేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. అలా ఏం లేదు. డిస్టర్బెన్స్ అంటే యూజువల్గా ఫస్ట్ 5 weeks వాడిని చూసినప్పుడు బయట ఉండే ఈడేంటి లోపలికి వెళ్ళి అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ఏందేందో బిహేవ్ చేస్తున్నాడు ఏంది అని ఒరిజినాలిటీ కాకుండా సగం మందికి సగం అక్కడే వెళ్ళింది, ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఇట్లా. ఆడు ఓకే లోపల వేరే ఏమైనా జరుగుతుంది బయటికి ఇలాగే వస్తుందేమో అని నేను అనుకున్నా. సరే లోపలికి వెళ్ళినాక కూడా అంటే అలాగే ఉన్నాడు. ఏంటంటే అంటే నేను వాడిని బయట ఎప్పుడు అలా చూడలేదు. మరి మేబీ లోపల సిచ్యువేషన్స్ వల్ల మరేమో కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ అయిపోయి గేమ్స్ గెలవకపోవడం, అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళు బాగా ఆడడం వీడికన్నా, లేకపోతే వీడికి వచ్చే గేమ్స్లో కూడా ఏదో చిన్న చితక వాటిలో పోవడం వల్ల మరి ఎందుకో వాడు లో అయిపోయి అట్లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడేమో అనుకున్నాను. కొంచెం నేను వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం పర్లా. మీతో కూడా మీతో అంటే మీరు కూడా షాక్ ఇచ్చారు కదా వెళ్ళంగానే, అన్నా అని పరిగెత్తుకుంటూ వస్తాయి పక్కన పెట్టినట్టు. అలా అంటే ఇప్పుడు లోపల వాడికి అంత ఓపెన్గా చెప్పడానికి కుదరదు, ఎందుకంటే మీరు కూడా కంటెస్టెంట్, మీరు కూడా గేమ్లో ఉన్నారు కాబట్టి. వాడికి చెప్పాలి అన్నప్పుడు ద ఓన్లీ వే ఇస్ నామినేషన్ వేసి చెప్పారు. అయితే ఇప్పుడు మీరు యాక్చువల్గా లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్ కింద వెళ్ళారు. చాలామంది అనుకున్నది ఏంటంటే మీరు కనుక ఫస్ట్ వెళ్ళి ఉంటే కనుక మీరు కూడా విన్నర్ రేస్లో ఉండేవాళ్ళు అని చెప్పి. అంటే వైల్డ్ కార్డ్ కింద వెళ్ళాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన ఫస్ట్ ఛానల్ డిసైడ్ చేసి అంటే అంటే డెసిషన్ మీ చేతిలో ఉంటుంది కదా. అంటే యూజువల్గా నేను ఆ సీజన్ వెళ్దామని అనుకోలేదు. ఫస్ట్ ఇనిషియల్గా అడిగినప్పుడు కూడా మై వైఫ్ ఈస్ ప్రెగ్నెంట్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ప్లస్ మా మదర్ ఫాదర్ కూడా ఇక్కడ లేరు, యూఎస్ వెళ్ళిపోయారు. సో ఇంట్లో తను చూసుకోవడానికి నేను ఒక్కడనే ఉన్నాను. పప్పి వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ ఊర్లో ఉంటారు, కొంచెం వాళ్ళని రమ్మందామన్నా వాళ్ళు ఇక్కడికి ఉండి మనిషి లేనప్పుడు ఇక్కడ అంతా కొత్తగా అలవాటు అన్నప్పుడు వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో అది మేజర్ రీజన్, మేజర్ కన్సర్న్ నాకు. నేను వెళ్ళను అని చెప్పాను ఇనిషియల్గా అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. దెన్ నెక్స్ట్ లేదు కొంచెం టైం తీసుకో, నువ్వు చూడు ఆలోచించు అట్లా ఇట్లా అంటే ఇంకా పప్పి అంటే సురేఖ, అవునవునవును సురేఖ పప్పి ఇంకా అనింది లేదు నేను బాగానే ఉంటాలే వెళ్ళు, అడుగుతున్నారు కదా, అంతకుముందు సీజన్ కూడా అడిగారు, అడుగుతున్నారు కదా ఎన్నిసార్లు బాగోదులే నేను హ్యాండిల్ చేసుకుంటాను వెళ్ళు అట్లా ఇట్లా అని కొంచెం తను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. సరేలే అని ఇంకా నేను. అయితే అమరును తేజ్ ఇద్దరు మీకు తెలుసు కదా, ఇద్దరు క్లోజ్ అని. అయితే మొన్న లేటెస్ట్గా ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ ఏం జరుగుతుంది, అందరికీ షాక్ ఇచ్చారు. అదేంటి టీఆర్పీ వైజా లేకపోతే ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల కింద బాగానే ఉందా, వదిలేసి కూర్చోండి అంటే ఒక కుర్చీ అంటే 2 కుర్చీలు వదిలేసి కూర్చున్నారు వీళ్ళు. నేను చూడలేదు యాక్చువల్లీ అంటే కాదు నేను నిన్ననే ఫినాలే అయింది 29th స్టార్ స్పోర్ట్స్. నేను బాంబేలో స్టూడియోలో నుంచి చేస్తున్నాను. నాకు అక్కడ ఎట్లా అంటే బ్రీతింగ్ కూడా స్పేస్ ఉండదు. ట్రావెలింగ్ హోటల్ టు ఇక్కడికి ట్రావెలింగ్ 11:30కి రావడము, 12కి అక్కడ ఉండాలి. కేబిడి జూనియర్స్ అని ఇంకొకటి జరుగుతుంది, కబడ్డీ జూనియర్స్, అది దీనికి అసలు గ్యాపే ఇవ్వరు. మళ్ళీ నేను ఇంటికి హోటల్కి తిరిగి వెళ్ళేసరికి 10:30, 11 అయిపోతుంది. అంటే మామూలుగా అంటే ఇప్పుడు సీరియల్స్లో చేసే వాళ్ళందరూ కూడా ఒక జోన్లో ఉంటారు కదండి. మీకు పర్సనల్స్గా మాట్లాడుకోవడానికి కానీ అంటే ఓన్లీ ప్రొఫెషనల్గానే ఉంటారా, లేకపోతే పర్సనల్గా కూడా అంటే ఒకళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకళ్ళు చెప్పుకోవడం, సాల్వ్ చేసుకోవడం, ఏదైనా అవసరం అయితే ఒక మాట సాయం ఇలాంటివి కూడా ఉంటాయా? లేకపోతే బాగా ఆ చనువు ఉంటే మాట్లాడతారు, లేదంటే ఇని ఊరుకుంటారు అంతే. యూజువల్గా నేనేంటంటే షూట్ జరిగితే ఇంటికి వెళ్ళడం, ఇంట్లోనే ఎక్కువ ఉంటాను. ఇంకా మహా అయితే నాకు ఇక్కడ ఇండస్ట్రీ కన్నా కొంచెం బయట ఫ్రెండ్స్,
వెరీ క్లోజ్ సర్కిల్, నాట్ బయట ఫ్రెండ్స్ ఉండరు నాకు. ఉమ్, ఉమ్, ఉమ్. మన వేళ్ళ మీద